రైట్, సెన్సేషన్ కోసమో తెలియదు కానీ సినిమా ప్రమోషన్ కోసమో తెలియదు కానీ ఆడియో ఫంక్షన్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు సీనియర్ యాక్టర్స్. తాజాగా హే భగవాన్ సినిమా ట్రైలర్ ఈవెంట్లో సీనియర్ యాక్టర్ నరేష్ హల్చల్ చేశారు. హగ్ అంటూ వెళ్ళి హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నరేష్ ఆగిపోయారు, అమ్మాయిలు పద్ధతిగా ఉన్నారు అందుకే ఆగిపోయానన్నారు నరేష్. నిధి అగర్వాల్, సమంత ఘటనలు, శివాజీ కామెంట్స్ పై పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. అయితే ఇటీవల కాలంలో శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది కావాలనే సినిమా ప్రమోషన్ ఈవెంట్స్లో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సీనియర్ యాక్టర్ నరేష్ తరచుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తలకు ఎక్కుతున్నటువంటి విషయం తెలిసిందే. మరి ఇప్పుడు నరేష్ చేసినటువంటి వ్యాఖ్యల పర్యవసానం ఏ విధంగా ఉండబోతోంది, మరి నరేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా రియాక్ట్ అవుతారా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట. ఇవాళ హ్యాపీ హగ్ డే అందరికీ సార్. హ్యాపీ హగ్ డే హ్యాపీ హగ్ డే సార్ టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ నీ డ్రెస్ని కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపేంటి అన్న కిస్ డే అన్నాడు. దుర్మార్గుడు. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే, హ్యాపీ హగ్ డేని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. సో ఇందాక నేను రైట్, చూస్తున్నాం కదా నరేష్ చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా ఇదే కామెంట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. హగ్ డే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పురుషులందరికీ కూడా హగ్ ఇస్తూ వెళ్ళినటువంటి నరేష్ చివరిగా అక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉండడంతో వారిద్దరిని ఉద్దేశిస్తూ మీరు చీరలు కట్టుకుని భారతీయ వస్త్రధారణలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని హగ్ చేసుకోవట్లేదంటూ వైరల్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత యాంకర్ అంటే అక్కడ హోస్ట్కి సంబంధించి కూడా ఇదే కామెంట్స్ రిపీట్ చేశారు. మీరు కూడా భారతీయ అవుట్ఫిట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని హక్ చేసుకోవట్లేదని చెప్పారు. అంతటితో ఆగకుండా ఈవెంట్ ఈ రోజు పెట్టారు, రేపైతే కిస్ డే అయి ఉండేదంటూ కూడా ఆయన మరొక అడుగు ముందుకేసి కామెంట్స్ చేశారు. మరి ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్స్ చూసుకున్నా లేకపోతే ఎటువంటి ట్రైలర్ ఈవెంట్స్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరూ ఇటువంటి వైరల్ కామెంట్స్ కావచ్చు లేకపోతే సంచలనం అయ్యేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా ప్రమోషన్లో భాగంగా చేస్తున్నారా లేకపోతే సెన్సేషన్ అవ్వడానికి చేస్తున్నారా అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఏమైనప్పటికీ అనవసరంగా స్త్రీల వస్త్రధారణకు సంబంధించి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి అసలు ఇటువంటి వేదికలపైన ప్రస్తావించడం ఎందుకంటూ కొంత నెగిటివిటీ కూడా ఇప్పటికే స్ప్రెడ్ అవుతోంది. మరి నరేష్ వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా స్పందిస్తారా లేకపోతే ఆ హీరోయిన్లు కానీ ఆ హోస్ట్ కానీ మళ్ళీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట. ఇవాళ హ్యాపీ హగ్ డే అందరికీ సార్. హ్యాపీ హగ్ డే హ్యాపీ హగ్ డే సార్ టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం
మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. Yes. Thank you. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం అలానే కాబట్టి ఉంచాలి సార్. అక్కడ ఎండ్ అవ్వకూడదు కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. హగ్డే సార్. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే, హ్యాపీ హగ్ డేని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. సో ఇందాక నేను రాగానే సినిమా ప్రమోషన్ కోసమో తెలియదు కానీ ఆడియో ఫంక్షన్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు సీనియర్ యాక్టర్స్. తాజాగా హే భగవాన్ సినిమా ట్రైలర్ ఈవెంట్లో సీనియర్ యాక్టర్ నరేష్ హల్చల్ చేశారు. హగ్గంటూ వెళ్ళి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నరేష్ ఆగిపోయారు. అమ్మాయిలు పద్ధతిగా ఉన్నారు అందుకే ఆగిపోయానన్నారు నరేష్. నిధి అగర్వాల్, సమంత ఘటనలు, శివాజీ కామెంట్లపై పరోక్షంగా ఆయన ప్రస్తావించారు.